గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మా డే 1 లంబసింగి బైక్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది మేము వెళ్తున్న రూట్ మ్యాప్ అనమాట. మేము మార్నింగ్ 6కి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. లగేజ్ అంతా కూడా బైక్కి బ్యాక్ సైడ్ బంగి కార్డ్తో అయితే కట్టేసుకున్నాము. అండ్ లగేజ్ కూడా రెయిన్కి తడవకుండా రెయిన్ కవర్స్ కూడా వేసేసుకున్నాము, మధ్యలో ఎక్కడన్నా వర్షం పడిన ప్రాబ్లం అని చెప్పి. మేము విజయవాడలో పోరంకి నుంచి అయితే స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగాము కాఫీ కోసం అని చెప్పి. సో అక్కడ నుంచి రైడ్ కంటిన్యూ చేసుకుంటూ 8 o'clock అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాము. అక్కడే హైవే పక్కన ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. వర్త్ ఫర్ మనీ అనిపించింది, మాకైతే నచ్చింది. పెసరెట్ అయితే సూపర్ ఉంది. అక్కడ నుంచి రైడ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. సో రోడ్డు పక్కనే ఒక 10 minutes అయితే బ్రేక్ తీసుకున్నాము పక్కకు ఆపేసి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి తుని దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాము నర్సీపట్నం రోడ్లోకి. అండ్ అక్కడే పెట్రోల్ కొట్టించేసుకొని పక్కనే రోడ్డు పక్కన కోకోనట్స్ కనిపిస్తే కోకోనట్ వాటర్ అయితే తాగేసి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయి డౌనూర్ దగ్గర అయితే స్టాప్ తీసుకున్నాము. వాటర్ బాటిల్ అయితే తీసుకొని అక్కడ నుంచి ఘాటి రోడ్లోకి అయితే పైకి అయితే వెళ్ళిపోయాము. అండ్ హెయిర్ పిన్ బ్యాండ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. దాటుకుంటూ వెళ్తుంటే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రశాంతంగా అనిపించింది, హాయిగా అనిపించింది గాలి తగులుతుంటే చల్లగా. మధ్యలో వెళ్తున్న దారిలో ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. సో అక్కడ ఆగేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడే కొన్ని పిక్స్ దిగేసి కొంచెం ముందుకు వెళ్తూ ఘాటీ రోడ్లో క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ బైక్ మీద లంబసింగి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు చూస్తుంది లంబసింగి సంత అన్నమాట. సో మేము అక్కడికి వెళ్తున్న టైంకి సంత జరుగుతూ ఉంది. అది దాటుకుంటూ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ రిసార్ట్ నేమ్ వచ్చేసి మీనా రాయల్ రిసార్ట్ అనమాట. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఇంట్లో నుంచి ఆఫ్టర్నూన్ 1:30 అయింది రీచ్ అయిపోయేపాటికి రూమ్స్ దగ్గరికి. అక్కడ ఉన్న హెల్పర్ మాకు రూమ్ చూపించి గైడ్ అయితే చేశారు. అండ్ మా రిసార్ట్ నుంచి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ఎర్లీ సీజన్లో వచ్చాము కాబట్టి మాకు కొంచెం ఎఫర్టబుల్ ప్రైజెస్కే రూమ్ అయితే దొరికేసింది. హాట్ వాటర్ ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. మేము వెళ్ళిన టైంకి ఎవ్వరు లేరు, మేము అండ్ మా తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు అంతే. ఇక్కడ చూస్తున్న ప్లేస్లో కూడా టెంట్స్ వేసి వాటిని కూడా రెంట్స్కి ఇస్తారంట సీజన్లో. అంటే అంత క్రౌడెడ్గా ఉంటుందంట పీక్ సీజన్లో. అప్పటికే ఫుల్ ఆకలిస్తుంది మాకు, పొట్టలో బాగా ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంకా సో ఫ్రెష్ అయిపోయి ఏమైనా తిందామని చెప్పి బయటకైతే వెళ్ళిపోయాము మేము బైక్ వేసుకొని, ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి. అలా మేము వెళ్తున్న దారిలో మాకు ఒక హైవే అయితే కనిపించింది. వెళ్తున్న దారిలో అది డైరెక్ట్గా అరకు అండ్ వైజాగ్కి కూడా కనెక్షన్ అయితే ఉందంట. అంటే అక్కడ వాళ్ళు చెప్పారు. అది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో రిటర్న్ అయ్యి తినేసి వస్తున్నప్పుడు మాకు ఒక ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక పైన్ ట్రీస్ ఉన్న పార్క్ అయితే కనిపించింది. అక్కడ మేము టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్ అనమాట. మేము వీక్ డేస్లో వెళ్ళడం వలన పెద్ద క్రౌడెడ్ ఏం లేదు, అసలు ఎవరు లేరు. మేము మాత్రమే ఉన్నాం కాబట్టి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఆడుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము, ఉయ్యాలూగాము. చాలా బాగా అనిపించింది అనమాట ఎవరు లేకపోయేపాటికి. ఇంకా అలా అక్కడ ఎంజాయ్ చేసేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోదామని చెప్పి అయితే వచ్చేసాము. ఇంకా చీకటి పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. రోడ్స్ కూడా చాలా గ్రీనరీగా అనిపించి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. మేము వెళ్ళేపాటికి మా గైడ్ క్యాంప్ ఫైర్ అయితే వేశారు. సో అక్కడ ఎంజాయ్ చేసేసి ఇంకా బొజ్జుందామని చెప్పి వెళ్ళిపోయాము. అలా మా డే ఎండ్ అయిపోయిందనమాట.